తాను కూడా ఇద్దరితోనే ఒకటే పారి యుద్ధానికి నేను సిద్ధమవుతూ ఉంటుండు. ఎవడు వీనికి ఇచ్చే సూత్రధారి ఎవడాడు? మోదీ పసిగట్టు. వాడు ఏమని బిర్రు చూసుకొని మాట్లాడుతుడు, ఏంది ఏం కదా, గతంలో చేసిన ఉద్దారకం ఏంది, నిప్ర మీద నీరు చల్లినట్టు ఏదో ఆడంగిడంగా అటు ఇటు బార్బూర్ అంటివి పక్కేసి పండబెడుతుంది. ఇవాళ చూడు వాడు ఎంత ఏకుపోయి మేకయిండు. ఇగో గిట్లా ఉంది కథ. భారత్తో యుద్ధానికి మేము సిద్ధం ఉంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనవరత వేటు, హైకోర్టు సంచలన తీర్పు. ఇక కలకత్తలో నడిచిందట ఈ కథ పశ్చిమ బెంగాల్లో. రేవంత్ ధీమా, విజయం మనదే, భారీ మెజారిటీ తథ్యం, అప్రమత్తంగా ఉండండి, ముఖ్య నేతలకు సూచన. నేడే జూబ్లీ హిల్స్ కౌంటింగు, ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్స్, 12 గంటల కల్లా పూర్తి ఫలితం, 10 రౌండ్లలో ఫటాఫట్. ఇక గుమ్మా జక్కాయ అంతా గుంపు కట్టుకొని సైకిల్ మోటార్లు వేసుకొని గాంధీ భవన్కు లైన్ కట్టుర్రో అనే కాడికి వచ్చింది కథ. అన్నీ సిద్ధం చేస్తున్నారా సమరాలకు? పూలదండలు, బాంబులు, చెడ్డా పడ్డా తయారు చేయరు. ఇక ఇటు మళ్తే గాంధీ భవన్ తోవా, ఇటు మళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి తోవా. ఇప్పుడు కిటకిట కిట 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 కిట. ఇక సమ్మక్క సారక్క జాతరలో జనాలు ఏ రకంగా ఉంటారో అగో ఇప్పుడు గదే తరీకన రోడ్ల మీద కనపడే ఇయాల మొయ్యిన మోగబోతుందట. జూబ్లీ హిల్స్లో 12 గంటలకు నవీన్ యాదవ్ ఇక సైరనే మొత్తం ఊదబోతుండట. పోయిరావమ్మా ఓ సునీతమ్మ, పోయిరావమ్మా, ఎంతగానో నీవు కన్నీళ్ళు తీసిన, ఎంతగానో నీవు కన్నీళ్ళు తీసిన, రాములు చెప్పినట్టు ఎంత నటించిన, ఇలము ఫలము లేక ఇక్కట్ల పాలైతివి, పోయిరావమ్మా ఓ సునీతమ్మ, పోయిరావమ్మా. ఇక ఈ రకంగా జోలపాట పాడుకోవాల్సి వస్తుంది. బుడపోరగాళ్ళకు అమ్మ లాలిపాట ఎంత ముఖ్యమో ఇక ఇప్పుడు రాములు జోలపాట అంతే ముఖ్యం. తోడబుట్టిన తోడువని, తోడబుట్టిన తోడువని ఓ సునీత, తోడబుట్టిన తోడువని ఓ సునీత, ఏ జూబ్లీ హిల్స్, ఏ జూబ్లీ హిల్స్. ఈ జూబ్లీ హిల్స్కు నిన్నే భవితం చేద్దాం అనుకున్నా. రేపు నా తోడబుట్టిన శల్య కంటే ఎక్కువ నిన్నే చూసుకుందాం అనుకున్నా. అందుకనే నా తోడబుట్టిన శల్యని కూడా నేను ఏదైనా కలిసినా బయటైనా మాట్లాడతలేను, మందలిస్తలేను. కానీ ఎంత పని అయిపోయా శల్య సునీత అని గుడ్డ నిండా నీళ్ళు తెచ్చుకొని పాపం పెద్ద మనిషి సునీత 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 అని మరి జోలపాట వాడి ఆమెకి ఇప్పుడు నిద్ర పట్టాలిగా. మరి ఓడిపోయినాక ఎట్టుంటుంది కథ? ఉండదా బాధ? జోలాలి పాడాలి మా సునీతమ్మకు, జోలాలి జోలాలి పాడాలి మా సునీతమ్మకు, జోలాలి మీరంతా వాడాలి. ఏ పోరగాళ్ళు బుడ పోరగాళ్ళ కనుక తల్లి జోలపాట పడితే నిద్రపోయినట్టుగా ఇప్పుడు రాములు ఇటు హరీశం బాయికాడి నుంచి పెద్ద మనిషి కేసీరావు కూడా వచ్చి ఏమన్నా జోలపాట పాడితేనే ఆమె నిద్ర పడుతుంది, లేకపోతే ఏ కాదుగా. అగో ఆ కథ జరగబోతుంది ఇవాళ.
అంటే అర్థమైందిగా గెలుపు ఎవరిదో. రేవంత్ మీద దీవం మీదనే ఉండట. అయితే ఇంట్లో కొంతమంది ఇక వాళ్ళని ఏమనాలో అసలు ఇప్పుడు ఓట్ల పండుగ గోలిగా సర్కారు కూడా సెలవు కూడా ఇచ్చింది. మేము ఓటు వేయాలి, మేము డ్యూటీకి పోవాలి. సరే, నీకు తెల్లారి నుంచి మొదలు పెడితే పొదువుకి దాకా నువ్వు ఏ టైం అయినా ఓ టైంకి వచ్చి ఓటేస్తే ఎంత ముందుకుంటుంది. ఓటు నీ చేతిలో ఉన్న ఆయుధం కదా. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు కదా. అవినీతిని ఎండగట్టి అభివృద్ధికి గూడు కట్టే నిర్మాణమే ఓటు కదా. మరి ఓట్లు వేయకుంటే ఆ ఇంట్లో ఎట్లా వంతారు తడి పట్టేసుకొని? ఇది పద్ధతేనా? సరే, సెలవు ఇవ్వకపోయినా డ్యూటీకి పోయిర్రు అంటే అది వేరే ముచ్చట. సెలవు ఇచ్చింది తడి పట్టేసుకొని ఇంట్లో